చేప కాటుతో చెయ్యి మొత్తం పోయిందనమాట. ఒక ఆయనకు రాజేష్ అనే వ్యక్తికి కేరళలో. సో బేసికల్గా ఈ చేప ఏ జాతిది అంటే కడు జాతి. సో కడు జాతి చేప. సో అదైతే దానివల్ల మనకు గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ అయితే వచ్చి ఇతని చెయ్యి అయితే పోవడం జరిగిందనమాట. సో బేసికల్గా మనము మన ఎగ్జామ్స్కి ఏం గుర్తుపెట్టుకోవాలంటే చేప యొక్క జాతి అదే కడు జాతి చేప. ఇన్ఫెక్షన్ ఏది వచ్చిందంటే గ్యాంగ్రీన్. ఓకే. సో ఇవి మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇవ్వచ్చు. అంటే సపోజ్ మన గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ దేని ద్వారా వస్తుంది, లేదంటే ఇట్లా ఇస్తాడు గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ మనకు కుక్కల ద్వారా వస్తుంది, లేదంటే పిల్లుల ద్వారా వస్తుంది అని ఇస్తాడు. కాకపోతే అది తప్పు. మనకు కడు అనే జాతి చేప ద్వారా మనకు గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ అయితే పాకుతుంది అనమాట. అదే దట్స్ ఇట్. బై.